వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి తీరుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఏం చేసినా సరే ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల బోట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు కృషి చేస్తుంటే కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే పనిలో ఆ పార్టీ ఉందని నిప్పులు చెరిగారు. ఏపీలోని మత్స్యకారుల కోసం ఎలాంటి సాయం చేసేందుకైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొల్లు హామీ ఇచ్చారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 800 కంపెనీలను బయటికి పంపించేశారు. ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉంటే ఏదో ఒకటి అడ్డం పెడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా దురదృష్టకరం. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితులు వస్తే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చెప్తాం. కానీ అక్కడ ఏమీ లేని దాన్ని తీసుకెళ్ళి మీరు అంటే పరిశ్రమలు రావడం మీకు ఇష్టం లేదా? ఆ పరిశ్రమల్లో ఈ మత్స్యకార పిల్లలు ఉద్యోగాలు సంపాదిస్తూ మీకు ఇష్టం లేదా? అక్కడ వాళ్ళ జీవన విధానాలు జీవన స్థితిగతులు బాగుపడితే మీకు ఇష్టం లేదా? దగ్గర 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణం జరిగే ఆ పరిశ్రమ రావడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు? ఒక్క ఫిషింగ్ హార్బర్ అన్న మీరు పూర్తి చేశారా?